హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వ్లాగ్, సండే వ్లాగ్. ఈరోజు సండే అండి, కానీ నాకు మాత్రం నా డ్యూటీ తప్పలేదు. ఎందుకంటే మా వారు ఆఫీస్ ఉంది అన్నారు, ఆఫీస్కి వెళ్తాం అన్నారు. మన డ్యూటీ తప్పేదేముంది. మరి మళ్ళీ మార్నింగ్ లెగిసి బాక్స్ పెట్టాను, చేశాను. యాజ్ యూజువల్ మండే టు సాటర్డే ఎలా నడుస్తుందో సండే కూడా అలానే అయ్యిందండి. మనకే అంత బాధగా ఉంటుంది, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో సండే కదండి, ఈరోజు కూడా రైస్ ఎందుకు అనేసి కోకోనట్ ఒకటి ఉంటే కొబ్బరన్నం చేద్దాం అనుకున్నాను. కొబ్బరన్నం ప్లస్ ఎగ్ కర్రీ. ఓకే, సింపుల్గా ఎగ్ కర్రీ చేసేసుకుందాం, చూద్దాం ఎలా చేస్తాను. సో కొబ్బరన్నం అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే నార్మల్ బగారా రైస్ పులావ్ కన్నా కొబ్బరన్నం నచ్చుతుంది. ఆ ఫ్లేవర్ కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట, కొబ్బరి పాలతో చేస్తాం కదా. సో ఫస్ట్ కొబ్బరన్నంకి ఏంటంటే ముక్కలు కోసుకోవాలి, కొబ్బరికాయ ముక్కలు. ఇది నేను బ్రేక్ చేస్తున్నాను, బ్రేక్ చేసేసి కట్ చేసుకుందామని చూస్తున్నా. సండే కదా, కొంచెం లేట్గా లెగుద్దాం అనుకున్నా. బట్ సాటర్డే ఆఫీస్ నుంచి వచ్చినప్పుడే చెప్పారు, రేపు కూడా వెళ్ళాలి ఆఫీస్కి 7:30కి యాజ్ యూజువల్ టైంకి అని. మా పెద్దవాడేమో 5:30కే నేను ఫిట్నెస్కి వెళ్తాను మమ్మీ అన్నాడు. సో ఇంకేం సండే నార్మల్ డేనానే, నార్మల్ డే కన్నా ఇంకా ముందే స్టార్ట్ అయిపోయింది సండే ఈరోజు. సో లెగిసి వాడు వెళ్ళిపోయాడు ఫిట్నెస్కి 5:30కి. సో నెక్స్ట్ మా వారికి టైం 6:30 అవుతుందండి ఇప్పుడు. సో 7:30కి బస్సు వచ్చేస్తుంది. సో ఈలోగా ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ ఆయనకి. సో ఇలా కోకోనట్ కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా చట్నీ కొట్టుకున్నట్టే కొట్టేసుకోవాలండి మొత్తం. ఓకే, అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేశాను. ఇలాగా ఆనియన్స్ పీల్ చేసుకుంటున్నాను కర్రీలోకి, ఇంకా బిర్యానీ. సో ఇలా ఆనియన్స్ పీల్ చేసుకుంటున్నాను కర్రీలోకి, ఇంకా బిర్యానీ కొబ్బరన్నంలోకి. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కానీ ఇంట్లో ఒక రాజు ఉన్నాడండి, నాకేది పట్టదన్నట్టు. ఆయనే మా చిన్న అబ్బాయి, హాయిగా పడుకున్నాడు, ఇంకా లెగలేదు. ఆయన లెగిస్తాడు 8:30, 9కి. లైఫ్ అంటే వాళ్ళదే, చైల్డ్హుడ్ వాళ్ళదే లైఫ్. మనదేముంది, రోజు ఇదే పని, వంట చేయడం, గిన్నెలు తోమడం, మళ్ళీ వంట చేయడం, మళ్ళీ గిన్నెలు తోమడం. రొటీన్ రొటీన్ రొటీన్. ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇంకా కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అండ్ ఆయిల్ వేసుకున్నాను, ఇంకా గరం మసాలా వేసుకున్నాను అనమాట. యాలకులు కొంచెం దంచే వేస్తానండి ఎప్పుడు, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకా జీడిపప్పు కొంచెం. సో కొబ్బరన్నంకి ఏంటంటే యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం పులావ్కి వేసే ఆయిల్ కన్నా కొంచెం తక్కువే పడుతుందండి, ఎందుకంటే కోకోనట్ మిల్క్ కదా. సో కోకోనట్ మిల్క్ నుంచి ఆయిల్ రెడ్యూస్ అవుతుంది. సో మనకు కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకోవాలి నార్మల్ వేసుకునే కన్నా. సో ఇందులో నేను జస్ట్ సింపుల్ ఆనియన్, మిర్చి, టమాటో వేస్తున్నాను, ఇంక వేరే వెజిటేబుల్స్ ఏమి వేయట్లేదు. కావాలంటే క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ వేసుకోవచ్చు, బట్ అవసరమైతే లేదు. కోకోనట్ మిల్క్తోనే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆనియన్, టొమాటో ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసాను బాగా కుక్ అవ్వడానికి. ఇది ఇంకా ఫ్రై చేసుకోవాలి. సింపులేనండి, జస్ట్ పులావ్ లాగా, బట్ వాటర్ బదులు మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాం అన్నమాట. ఎగ్స్ కూడా పక్కన బాయిల్ అవుతున్నాయి, ఇంకా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట దీనికి. సో ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు నేను కర్రీకి కూడా ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటాను. సో పక్కన ఇంకొక బాండి పెట్టాను, అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఎగ్ కర్రీలోకి ఏంటంటే ఫ్రై చేస్తున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే మన కర్రీ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇది నేను కర్రీ ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్తోనే చేస్తున్నాను, ఎగ్ ఎల్లో అనేది మా వారు తినరు. సో నేను ముందే సెపరేట్ చేసేసి ఓన్లీ ఎగ్ వైటే చేస్తున్నాను. సో ఇదిగోండి, ఇది కొబ్బరన్నంలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, ఇంకా ఫ్రై చేసుకోవడమే. కొంచెం పక్కన టైం అయిపోతుందని టెన్షన్, గబగబా చేశానండి అసలు. మళ్ళీ బస్ మిస్ అవుతారేమో అని ఆయన పక్క నుంచి ఒకటే గోల, బై చేయి అని. సో ఈలోగా టమాటోస్, కర్రీలోకి ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. సో కొబ్బరన్నంలోకి అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, దగ్గరికి అయిపోయింది, అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఈలోగా ఇగోండి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టిన దాన్ని ఇలా ఒక వైట్ కాటన్ క్లాత్లో వేసుకొని మంచిగా మనం పాలన్నీ పిండేసుకోవాలండి, పాలు తీసేసుకోవాలి.
కొంచెం ఎలాగైనా వాటర్ పోయాలండి, లేదంటే బాగా థిక్గా అయ్యి మనకి స్లరీ అనేది మిల్క్ అనేది బయటకు రాదనమాట. సో వాటర్ వేసుకొని మంచిగా దాన్ని ప్రెస్ చేసుకుంటా మిల్క్ అంతా తీసేసుకోవాలి. కంగారులో చూసారా మొత్తం మిల్క్ అంతా తొలిపోయింది. టైం అయిపోతుందని కంగారు వచ్చేస్తుంది. కొంచెం గరం మసాలా అండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు, ఇది హోమ్ మేడే గరం మసాలా. సో అది కొంచెం వేసాక ఇంకా మనం ఎంతైతే రైస్ వేసుకుంటామో దానికి 1:2 ప్రపోర్షన్లోనే వేసుకోవాలి. మిల్క్ మనకు వచ్చిన దాంట్లో మిగిలింది వాటర్ కలుపుకోవచ్చు. బాగా థిక్ మిల్క్ అయినా మీకు రైస్ అనేది స్టిక్కీగా వచ్చేస్తుంది. సో కొంచెం డైల్యూటెడ్ మిల్కే వేసుకోవాలి. ఇది కూడా 1.5 మిల్క్ వచ్చింది నా దగ్గర, 2.5 వచ్చినాయి. సో మిగిలిన బ్యాలెన్స్ వాటర్ కలుపుకొని వేసేసుకోవడమే. ఇంకా మూత పెట్టేశాను. రైస్ కూడా వేసేసానండి, మిల్క్ ఇంకా రైస్ 2 వేసేసాను. వేసేసి మూత పెట్టేశాను సిమ్లో పెట్టేసి. ఈలోగా ఆనియన్ టమాటో కూడా ఫ్రై అయినాయి కర్రీలోకి. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం గరం మసాలా వేసుకుంటే దాని కర్రీ బేస్ కూడా రెడీ. కర్రీలోకి గరం మసాలా వేసిన అంతకుముందే ఉప్పు కారం కూడా వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఫ్రై అయినా అది షూట్ చేసేటప్పుడు మిస్ అయిపోయింది. కొంచెం కరివేపాకు. ఏమంటే ఎగ్స్ పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసుకున్నాక ఎగ్ ఎల్లో అనేది తీసేసానండి. మా వారు కర్రీ పెట్టినా ఎగ్ ఎల్లో తీసేసి పక్కన పడేస్తారు. సో నేను ముందే తీసేసాను అనమాట. కావాలంటే మీరు ఎగ్ ఎల్లోతో పాటు కూడా ఉంచుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ మోస్ట్లీ ఈ కర్రీ ఇలా అయితే నేను ఓన్లీ ఎగ్ వైట్తోనే చేస్తాను. ఏంటంటే కాకపోతే కర్రీ అనేది ఒదుగవ్వదు, కొంచెమే అవుతుంది అనమాట. 3 ఎగ్స్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఆయన వరకు అలా సరిపోయింది. బట్ బాగుంటుంది రైస్లోకి కూడా, నార్మల్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇలా చేసుకుంటే. సింపుల్గా అయిపోయింది బట్ బాగుంటుంది. సో రైస్ కూడా ఉడుకుతుందండి ఈలోగా. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇంకా అయిపోయి వచ్చింది. ఈలోగా టైం కూడా అయిపోతుంది, 7:20 ఆల్రెడీ. సో టిఫిన్ అయితే నాకు వద్దు అన్నారు, బ్రేక్ఫాస్ట్ నేను చెయ్యను, ఓన్లీ లంచ్ వరకు పెట్టేసే అన్నారు. సో అందుకే ఇంకా లంచ్ వరకు పెడుతున్నాను. సండే అయినా మండే అయినా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచి ఫుడ్ పెట్టడమే లవ్ లాంగ్వేజ్ అండి. సో మంచిగా పెట్టాలి ఫుడ్. ఏదంటే వాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా హోమ్ ఫుడ్ మిస్ అవ్వకూడదు అనమాట. ఫుడ్ అనేది మంచిగా తింటేనే మైండ్ అనేది మనకి మంచిగా పనిచేస్తుంది, లేదంటే ఇంకా అసలు డల్గా ఉంటుంది రోజంతా. సో మోస్ట్లీ మంచిగా పెట్టడానికే ట్రై చేస్తాను నేను. ఎగ్ కర్రీ అయిపోయింది, పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. కొబ్బరన్నం ఏంటంటే బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్తోనే బాగుంటుందండి. బాస్మతి రైస్ కన్నా ఏమో నాకైతే నార్మల్ రైస్తోనే బాగుంటుంది అనిపిస్తుంది. బాస్మతి రైస్ ఈజ్ ఓన్లీ ఫర్ దమ్ బిర్యానీస్. ఇదైతే నార్మల్ రైస్తోనే బాగుంటుంది, నాకైతే అలానే నచ్చుతుంది. అయిపోయింది, టైంకి అయితే అయిపోయిందండి, టెన్షన్ లేదు. ఇంకా అయిపోతుందేమో అని అనుకున్నాను బట్ అయిపోయింది. సో ఒక ఫ్రూట్ కట్ చేసుకున్నా అండ్ లంచ్ బ్యాగ్ పెట్టేశాను. లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఈలోగా ఆయన కూడా టైం అయిపోయింది పద అని కంగారు పెట్టారు. లంచ్ బ్యాగ్తో పాటు వాటర్ బాటిల్ కూడా, వాటర్ అస్సలు తాగరు మా వారు బయట. ఇక మిగిలింది వెళ్ళిపోయారు, ఆయనకు బాయ్ చెప్పేసి వచ్చాను మళ్ళీ కిచెన్లోకి. మిగిలింది నా వరకు తీసేసాను. మళ్ళీ పిల్లలకి ఇంకొకసారి వంట చేద్దామని ఎక్కువ చేయలేదు, కొంచెమే చేశాను. ఇవ్వండి, ఇది మిగిలింది. హైలో పెట్టడం వల్ల కొంచెం అడుగట్టింది. గిన్నెలు మాత్రం రారా అనేసి నా గురించి వెయిట్ చేస్తున్నాయండి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మీరు మాత్రం వీడియో చూసి లైక్ చేసి వెళ్ళండి, నేను మాత్రం గిన్నెలు తోముకుంటాను. బాయ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.